వాక్యము వర్షము హిమములాగా మనలో ఉంటుందంట. ఇది అర్థమైంది కదా? దేవుడు మనలో, లేకపోతే మన కోసం ఒక వాగ్దానాన్ని, మన కోసం ఒక మాటని ఇస్తాడు. ఆ మాట మనలో ఖచ్చితంగా ఫలిస్తుంది. ఫలించి ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఒకవేళ తినేవాడిలాగే ఉన్నావు అనుకో, ఏమొస్తుంది? ఆహారం మాత్రమే కనబడుతుంది. ఆ వాగ్దానంలో నిన్ను నువ్వు తృప్తిపరచుకోవడానికి ఆహారం మాత్రమే కనబడుతుంది. లేకపోతే నిన్ను నువ్వు మంచిగా చేసుకోవడానికి, లేకపోతే నువ్వు దాన్ని అనుభవించడానికి మాత్రమే అది సరిపోతుంది. ఒకవేళ నీకు విత్తాలనే ఆలోచన ఉందనుకో, ఏమొస్తుందంట? విత్తనం వస్తుందంట. అవునా? సో దేవుని వాక్యాన్ని మనము ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరాలి, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నేను మంచిగా అవ్వాలి అనే ఉద్దేశం మనలో ఉంటే అది ఖచ్చితంగా నీలో జరగాల్సిన కార్యం, నీ కుటుంబానికి నీకు జరగాల్సిన ఆశీర్వాదాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ నేను పొందుకున్న ఈ వాగ్దానం, చాలామందిని మీరు చూడండి జాబులు మానేసి, లేకపోతే ఈ లోకంలో ఉన్న సుఖభోగాల్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎలా పొందుకున్నారు తెలుసా? ఒక విత్తనంలాగా పొందుకున్నారు. అవునా? దేవుడు నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించాడు, ఇది ఒక విత్తనమై అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. హల్లెలూయా. సో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, దేవుడు మన జీవితంలో కలిగిన పిలుపును మనము ఒక విత్తనంలాగా రిసీవ్ చేసుకుంటే, విత్తాలనే ఆలోచన మనలో ఉంటే, దేవా నన్ను ఆశీర్వదించు, నాకు ఆ విత్తే అనుభవం లేకపోతే ఆలోచన నాకు దయచేయి. ఖచ్చితంగా అలాంటి ఆలోచన, అలాంటి ప్రార్థన, అలాంటి ఉద్దేశం మనలో ఉంటే దేవుని వాక్యము ఒక విత్తనమై అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది.